హాయ్ అండి. ఈరోజు మందార పూలు బాగా చెట్లకు వస్తే ఒక 15 పూలు వస్తే ఆ పూలను కొద్దిగా ఒలిచేసి వేడి నీళ్ళు పోసి ఒక బౌల్లో అలా ఒక అరగంట ఉంచిన తర్వాత దానిలో పోషకాలన్నీ దిగిపోయిన తర్వాత కొద్దిగా నులుమాలి. అలా అలా నులిపి హెయిర్కి లోపల నుంచి పాయలు తీసి అది బాగా పిండితే జిగురు వచ్చేస్తుంది. బాగా జిగురు తేనెలాగా బంకలాగా వచ్చేస్తుంది. ఆ పువ్వు ఆకు కన్నా కూడా పువ్వులు ఎంత జిగురు అలా పిసుకుతుంటేనే పువ్వు జారిపోతుంది. చూసారా? ఇదిగోండి, ఇంకో చేతిలో పట్టుకొని అలా పిసికి పక్కన పెట్టాను నేను. ఇది ఆ లిక్విడ్ నేను హెయిర్కి అప్లై చేద్దామని ఇలా ఈరోజు తయారు చేసుకున్నాను. పూలు బాగా వస్తున్నాయని నేను ఇలా చేశాను. ఇదిగోండి, ఈరోజు నేను మందార పువ్వు లిక్విడ్తో తలకు అలా మసాజ్ చేస్తే ఆ లోపలికి ఆ జిగురంతా పోయి తల ఎంట్రికలు షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి. ఆకు కన్నా పువ్వులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అసలు ఎంటిక ఒక్కటి ఊడదు. ఎంత మనం జాగ్రత్తగా అంత పాయలు తీసి పెడితే అంత మనకు లోపల కుదుళ్లకు దృఢంగా ఉంటాయి. ఇది అప్లై చేసిన ఒక అరగంట తర్వాత మనం కుంకుడికాయ ఉసిరికాయ ఎప్పటిలాగానే ఆ రెండు కలిపి తలస్నానం చేస్తే తల షైనింగ్గా మెరుస్తూ కుదుళ్ళు గ్రోతు ఎంట్రికలు నలుపు రావడానికి ఉసిరికాయ పనిచేస్తుంది. మట్టి పోవటానికి కుంకుడుకాయ పనిచేస్తుంది. అసలు చూసారా? మనం సహజంగా మన జీవితాల్లో మన ఇళ్లల్లోనే మన ఎంట్రికలు పెంచుకోవటానికి మంచిగా షైనింగ్గా రావటానికి మన ఇళ్లలో మన చెట్లల్లో మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడో లేవు. ఏదో కెమికల్స్ వాడటం, ఆ ఎంటికల కోసం ఏదో చేయటం అదంతా అవసరం లేదండి. నేను ఇవి వాడతాను. మన దగ్గర ఉండే మనకు అందినయే మనం చేసుకుంటే మన ఎంటికలు మనకు ఎంత చక్కగా గ్రోత్ బాగుంటాయి, పెరుగుతాయి. ఏ కెమికల్స్, ఏ షాంపులు ఏవి వాడినా కూడా, మీరు ఏం చేసినా కూడా మనం కుంకుడి, ఉసిరి, యాపాకు ఇవి మన ఆరోగ్యానికి ఎంట్రికలకు పెరగటానికి అన్ని విధాలుగా మన ప్రకృతి మనకు ఎంతో ఎంట్రికల కోసం ఆ భగవంతుడు ఈ చెట్లను పుట్టించాడు. ఆ ఎంట్రికలు అలా పెరిగిపోతాయి. నాకైతే అలాగే పెరుగుతాయి. మీరు అందరితో నాకైతే తెలీదు. నాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇదిగోండి, షైనింగ్ చూసారా? తలస్నానం చేసిన తర్వాత నేను ఇట్లా హెయిర్కి వీడియో తీస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఆ గ్రోత్ అనేది, ఆ షైనింగ్ అనేది. ఆ ఫ్లవర్స్తో అప్లై చేసి తలస్నానం చేస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకోసమని కొన్ని నేనే చేసుకోవాలి, నేనే తీయాలి. కాబట్టి వీడియోస్ కొన్ని మిస్టేక్స్ రావచ్చు తీయటంలో, చెప్పటంలో. నాకు ఇంగ్లీష్ అది రాదు, చదువులేదు కదా, ఆ రోజుల్లో చదువులు లేవు. కాకపోతే ఉన్న దాంట్లో చక్కగా మనం ఉండటం, జాగ్రత్తగా చేయటం అవన్నీ అలవాట్లు నాకు. ఇదిగోండి, హెయిర్ గ్రోతు, ఆ షైనింగ్ అవన్నీ చూడండి. అంటే మామూలు ఫోన్తోనే తీశారు కదా, ఏదో గ్రాఫ్టింగ్ చేస్తారంటే ఏదేదో నాకైతే తెలీదు. ఇదిగోండి, షైనింగ్లా మెరుస్తున్నాయి. దీంతో కొన్ని సోప్స్ కూడా నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఈ పువ్వు లిక్విడ్ వేసి ఇంకా కుంకుడుగాలి ఇవన్నీ కలుపుకొని మనం ఇట్లా కష్టపడే పని లేకుండా సోప్ రూపంలో మనం తయారు చేసుకుంటే ఎంచక్క వాష్ చేసే సోప్ లాగా ఎంట్రికలకు కూడా మంచిగా సోప్ లాగా ఉపయోగపడుద్ది.